హనుమంతుడు కేవలం ఈ త్రేతాయుగంలో జరిగిన రామాయణంలో మరియు ఈ కలియుగంలో మాత్రమే కాదు, మహాభారత కాలమైన ద్వాపర యుగంలో కూడా చిరంజీవిగానే ఉన్నాడు. మహాభారత యుద్ధంలో హనుమంతుడు మహత్తరమైన కార్యాన్ని చేశాడు. మహాభారతం ప్రకారం హనుమంతుడు అర్జునుడికి యుద్ధంలో తోడుగా ఉంటానని వరాన్ని ఇస్తాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం మీద విరాజితుడై యుద్ధం ముగిసే వరకు అర్జునుడికి సహాయం చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు రథాన్ని విడిచి దిగ్గానే శ్రీకృష్ణుడు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. హనుమంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి మాయమవుతాడు. అలా హనుమంతుడు రథాన్ని విడిచిపెట్టగానే రథం కాలి బూడిదవుతుంది. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తాడంటే, యుద్ధంలో హనుమంతుడు నీకు నీ రథానికి రక్షణగా ఉన్నాడు. అతను కనుక లేకపోతే మీరు యుద్ధాన్ని గెలవడం అసంభవం అని చెప్తాడు.